లక్ష్మీమూర్తి గారు మహిళల నుంచి, అలాగే సునీత లక్ష్మి గారు, లక్ష్మీ విశ్వనాథ్ గారు మన జ్యోతి ప్రచురణ చేయవలసిందిగా మనవి. ఇక్కడ పురుషుల నుండి మన అన్నాజీ గారు, విశ్వనాథ్ గారు, అలాగే బలవంత్ రెడ్డి గారు, జై రాములు గారు ఇక్కడికి వచ్చేసి జ్యోతి ప్రచురణ చేయవలసిందిగా, అలాగే మూర్తి సార్ కూడా వచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్. జ్యోతి ప్రజలు చేయవలసిందిగా సార్ మూర్తి సార్ కూడా సార్. ఓం శ్రీ సాయిరామ్. సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు, సర్వశక్తిమయులు అయిన భగవంతుడు శ్రీ సత్యసాయి అను నామ రూపములతో అవతరించి కలియుగంలో మానవులను ఉద్ధరింప అందరి హృదయాలలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి జాతి మత కుల వర్గ భేదాలకు అతీతంగా ఈశ్వ మానవానికి దైవం యొక్క ఏకత్వమును, మానవత్వం యొక్క సమత్వమును చాటు చెప్పి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్న దివ్య ప్రబోధం చేత మానవాళిని దైవోన్ముఖులను గావిస్తున్న అద్భుతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి ఎల్లప్పుడూ సహాయపడు, ఎవరిని బాధించదు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న అష్టాదశ పురాణముల సారము ఒక్క మాటలో చెప్పి ఇది ఏ మానవ జీవిత గమ్యం అని తెలియజేసి సర్వులచే ఆ పరోపకార మార్గాన్ని అనుసరిస్తున్న ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆ సత్యసాయినాథుని దివ్య పాదపద్మలకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ స్వామివారి అపార నేడు అనుగ్రహం మరియు పెద్దలు వేసిన పునాదితో ఇవాళ శ్రీ సత్యసాయి సేవా సమితిగా 25వ వార్షికోత్సవం జరుపుకుని ఈ శుభ తరుణంలో మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శంకరప్ప గారి సూచనలతో ఆతిథ్య మసంగి ఇక్కడికి విచ్చేసిన శ్రీ అనిల్ కుమార్ గారిచే శాకంటి బిరుదాంకితులు పొందిన అద్భుతమైన ప్రవచనకర్త శ్రీ అన్నాజీరావు గారికి, అలాగే నాగపూర్లో 4 జిల్లాలకు భజన కోఆర్డినేటర్గా మంచి పేరు సంపాదించుకున్న శ్రీమతి లక్ష్మీమూర్తి గారికి, మన పటాన్చెరు సాయి కుటుంబ సభ్యురాలుగా స్వాగతం, సుస్వాగతం. అలాగే తోటి కన్వీనర్స్ సహోదరులకు, ఆధ్యాత్మిక గురు పూజ్యులు శ్రీ రామచంద్రమూర్తి గారికి, మూర్తి సార్కు, సమితి పెద్దలు రామిరెడ్డి గారు వాళ్ళు రాలేదు, అలాగే సమితి మూల పురుషులైన శ్రీ అభిమన్ రెడ్డి గారికి, పూర్వ కన్వీనర్స్ రాజగోపాల్ గారు, అలాగే కృష్ణారెడ్డి గారు, ఆరోగ్యం వారికి, పెద్దలు శిక్షల్ కోఆర్డినేటర్ శ్రీ జయరాములు గారికి, బలవంత్ రెడ్డి గారికి, దశరథ గారికి, మహిళా విభాగ కోఆర్డినేటర్ శ్రీ నామణి గారికి, పూర్వ జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి లక్ష్మీ విశ్వనాథ్ గారికి, పూర్తి సహకారం అందిస్తున్న కోఆర్డినేటర్స్, పురుషులకు, మహిళలకు, యూత్ అందరికీ, తోటి సహోదరులకు, సుధాకర్ గారు, విశ్వనాథం, లోకేష్, సురేంద్ర మరియు ముఖ్యంగా ప్రియాత్మకమైన సాయి స్వరూపమైన సాయి కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ విచ్చేసినందుకు పేరు పేరుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీతో ఒక విషయం పంచుకోవాలి. 1997 అక్టోబర్ 2వ తేదీ శ్రీ సత్యసాయి భజన మండలి నుండి శ్రీ సత్యసాయి సేవా సమితిగా ఉద్భవించి వాళ్ళకు 25 వసంతాలు. మా కుటుంబం కూడా సాయి కుటుంబంలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు స్వామివారి అపార కరుణతో
స్వేద తీరుతున్న ఈ మందిరం ప్రారంభం జరిగింది. ఇంతటి సేవా వారికి అవకాశం పొందిన స్వామి వారికి అందించిన స్వామి వారికి హృదయపూర్వక పాదాభివందనం. శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యక్రమైన ప్రముఖులను ఒక్కసారి స్మరించుకుందాం. శ్రీ రామిరెడ్డి గారు గృహంలో ఉన్న శ్రీ దాస్ గారి గృహంలో చిన్న గృహ భజనతో ప్రారంభం. మూలం దాస్ గారు, అభిమన్రెడ్డి గారు, బక్కారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, సుధాకర్ గారు, నాగరాజు గారు, దుర్గా ప్రసాద్ మూర్తి గారు, గంగాచారి, దుర్గా మెడికల్ దశరథ్ గారు, దుర్గా పోటో సత్యనారాయణ, ఆదినారాయణ, ఉత్తిరెడ్డి గారు, రాముడు మందిరం మన రాముడు, లక్ష్మీ విష్ణునాథ్ గారు, అప్పటి మన నవయువకులు లోకేష్, సురేంద్ర మరియు హనుమంతరి మా కుటుంబం కూడా. ఆ కుటుంబాలతో చిన్న మొక్కగా ప్రారంభమై ఇంకింతై ఒడికింతై అన్నట్టు సాయి వటవృక్షంగా పెరిగిన ఈ నేడలో మనమందరం సేద తీరేందుకు అవకాశం ఇచ్చిన మన బంగారు స్వామికి శతకోటి వందనాలు తెలుసుకుంటూ గత వార్షిక సంవత్సరంలో ఆధ్యాత్మికంగా సేవాపరంగా జరిగిన వివరాలు క్లుప్తంగా వార్షికోత్సవంలో మీ అందరితో పంచుకోవాలి అన్న బాధ్యత నాపై ఉంది. గత సంవత్సరం నవంబర్ మాసం నుండి లోపల అఖండ భజన నిర్వహించడం జరిగింది 24 గంటలు. అలాగే దాదాపు 80 మంది భక్తులు పాల్గొన్నారు. నవంబర్ 19వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు బ్రెడ్, పండ్లు, అలాగే రోజుల పసిపిల్లలకు మెత్తటి పానకు 36 మందికి మరియు వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్, చలిదుప్పట్లు స్వామివారి ఆశీస్సులతో అందజేయడం జరిగింది. మన పటాన్చెరు పురవీధులలో 19వ తేదీ పల్లకి సేవల పోరాటం భజనతో నిర్వహించడం జరిగింది. నవంబర్ 20వ తేదీన తండ్రులార్చన నామస్మరణ. గత సంవత్సరం నవంబర్ 23వ తేదీ అంగరంగ వైభవంగా స్వామివారి 99వ జన్మదిన వేడుకలు జరిగాయి. సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు దాదాపు ఆ రోజు 380 మంది పైచలకు సెలెక్ట్ చేసిన పేద నారాయణ మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. మధ్యాహ్నం నారాయణ సేవలో దాదాపు 3500 మంది వరకు పాల్గొనడం జరిగింది. సాయంత్రం బాలవిక చిన్నారులకి నాటిక, నృత్య రూపం, అద్భుతమైన నాటకం సమర్పించడం జరిగింది. అలాగే డిసెంబర్ 10వ తేదీన శ్రీ రామిరెడ్డి గారి కొడిగపల్లిలో శ్రీమతి లక్ష్మి గారి సహకారంతో అక్కడ సాధనా శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు 62 మంది వరకు పాల్గొన్నారు. అలాగే 2024 డిసెంబర్ 21వ తేదీన స్వామివారి ఆశీస్సులతో మన సాయి మందిరంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్వహించడం జరిగింది. మెడికల్ పరీక్షలు, అలాగే ఫుట్బాల్ తమ ఇల్లుగా భావించుకొని జీవనం గడుపుతున్న నారాయణులకు మరియు పగలంతా పనిచేసి అక్కడే భయంకరమైన చలిలో కూడా పూరి గుడిసెలో చిన్నపిల్లలతో నివాసం ఉంటున్న పేద నారాయణులకు దాదాపు 300 పైచీలకు బ్లాంకెట్స్, 31 మంది పిల్లలకు స్వెటర్స్ స్వామివారి ఆశీస్సులతో మన సాయి కుటుంబ సభ్యుల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో స్కిల్ డెవలప్మెంట్ మన రాష్ట్ర మహిళా ఇన్ఛార్జి శ్రీమతి మాధవి లతారెడ్డి గారి సూచనలతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా టైలరింగ్, శారీ రోలింగ్, అలాగే మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ కుటుంబం కోసం సహాయపడేందుకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే డిసెంబర్ 31వ తేదీన అదే పట్టి సేవ కూడా పంపించడం జరిగింది. నిరుపేదలను సెలెక్ట్ చేసిన వారికి కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం 5వ బ్యాచ్ టైలరింగ్ ట్రైనింగ్ పూర్తి కాబోతుంది. అలాగే జనవరి మాసంలో మన ప్రశాంతి నిలయానికి 8 మంది మహిళలు కూడా పంపించడం జరిగింది. అన్నమో రామచంద్రరావు వారికి పట్టడి అన్నం కొట్టించు, పంచపక్ష పరమాన్నం నేను ఇస్తానన్న స్వామి వారి ఇచ్చిన స్ఫూర్తి, దీర్ఘ జీవితం కాదు దివ్య జీవితం ముఖ్యమైన స్వామివారి సందేశంతో నిత్య నారాయణ సేవ నిత్య నూతనంగా ప్రతిరోజు ఆకలితో వస్తున్న దాదాపు 40 మంది నుంచి వరకు ఆకలి తీర్చుకొని వెళ్తున్న నారాయణులకు వచ్చే జనవరి 31వ తేదీకి ప్రసాద క్షేత్రం చక్కటి రూపుదిద్దుకొని 10 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న చిన్నారి అన్నపూర్ణకు మాతకు హృదయపూర్వక అభివందనాలు. తమ ఇంట్లో తమ పనులు చేసుకొని నిస్వార్థంగా ఆకలితో వచ్చిన వారికి ఆకలి తీర్చడానికి వంట చేసి నారాయణులు ఆకలి తీర్చి వంట పత్రులు శుభ్రం చేసిన వారికి సేవ అమోఘం, అద్భుతం, వెలకట్లేదు. వారికి మనస్ఫూర్తిగా ప్రేమపూర్వక అభివందనాలు. అలాగే నారాయణ సేవకు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక సాయిరాం తెలుపుకుంటూ భక్తి యాత్రలో భాగంగా మన సంగారెడ్డి జిల్లా సేవలో భాగంగా దాదాపు 10 గ్రామాలలో
గర్భిణీ స్త్రీలకు అని మాతృ పూజలో పాల్గొన్న తల్లులకు దాదాపు గత సంవత్సరం అంతా కూడా 124 మంది వరకు నూతన చీరలు పండ్లు వారికి అందజేయడం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ ఆరాధన మహోత్సవం రోజున నారాయణులకు దాదాపు 100 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదే రోజు సాయంత్రం 99 మినిట్స్ భజన కూడా జరిగింది. మార్చి 30వ తేదీ స్థానిక పటాన్చెరు బస్ స్టాప్లో చలివేంద్రం స్వామివారి ఆశీస్సులు ప్రారంభం జరిగింది. వేసవి కాలంలో ప్రతిరోజు దాదాపు 8,000 మందికి పైగా దాహం తీర్చుకొని అద్భుతమైన అవకాశం స్వామివారు కల్పించారు. ప్రతిరోజు 6 సాయి కుటుంబాలు, ఉదయం 3 కుటుంబాలు, మధ్యాహ్నం 3 కుటుంబాలు సేవలో పాల్గొనడం జరిగింది. వేసవి కాలం అంతా ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చల్లటి మజ్జిగ తయారు చేసి దాహంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో అందజేయడం జరిగింది. చలివేంద్ర సేవ సాయి కుటుంబ సభ్యులందరూ చాలా చక్కగా సేవ చేస్తున్నారు. దాహంతో వచ్చిన వారికి మీరు చేసిన సేవ కూడా వెనకట్టనించి మే నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు విశ్రామ వారోత్సవాలు భాగంగా భావికాసి హాస్పిటల్ సేవ, చలివేంద్రం సేవ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, రబ్బరు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. అక్కడి మన పటాన్చెరు గ్రామంలో ఉన్న దేవాలయాలు, మహాశివరాత్రికి శివాలయంలో, శ్రీరామునికి రామాలయం, దసరా పండుగకు మహంకాళి మందిరంలో ప్రత్యేక నగర సంకీర్తనతో పాటు భజన చేయడం జరిగింది. అలాగే 365 రోజులు స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులతో ప్రతి నిత్యం నగర సంకీర్తన నిర్వహించడం జరుగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ నుండి 100 రోజుల ప్రత్యేక భజన నగర సంకీర్తనలో అష్టోత్తర పూజ, స్వామివారి జన్మదిన వేడుకలో భాగంగా ఇంటింటి భజనలతో నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అలాగే ఈసారి వేదం కూడా నేర్చుకోవడానికి మేమంతా ట్రైనింగ్లో ఉన్నామమ్మా. సాయిరాజ్ లక్ష్మి గారు అంటే వేదంలో కొంచెం పూర్ణ ఇప్పుడే మీ ద్వారా కూడా మేము రావాలనుకున్నాం. పద్యాత్రలో భాగంగా మన పటాన్చెరు నుండి 174 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. వీరిలో దాదాపు 70 మంది వరకు 174 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. దానిలో 50 మంది వరకు మొదటిసారి ప్రశాంతి నిలయం తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి మాసం 10వ తేదీలోపు ఆకలితో కష్టాలలో ఉన్న 15 కుటుంబాలను సెలెక్ట్ చేసి ప్రతి కుటుంబానికి బియ్యము, కందిపప్పు, నూనె, బెల్లం, చక్కెర, పప్పుతో కూడిన ఒక అమృత కలశంలా 15 కుటుంబాలకు ప్రతి మాసం అందజేయడం జరుగుతూ వస్తుంది. శుభాభివందనాలు. అలాగే నారాయణ సేవ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయిరాం తెలుపుకుంటూ మందిరంలో ఏ ఫంక్షన్ అయినా 4-5 రోజుల నుండి డ్యూటీ మరియు సాయంత్రం తమ ఇల్లుగా భావించుకొని దిల్మేరా మత్మే కామన్న భావనతో సేవ చేస్తున్న సేవా తత్పరులకు ప్రేమపూర్వక ప్రణామాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామివారి దివ్య అనుగ్రహాలు మెండుగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 15 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాలు ఆధ్యాత్మిక కోఆర్డినేటర్గా, గత 7 సంవత్సరాల నుండి కన్వీనర్గా అవకాశం ఇచ్చిన స్వామి వారికి పాదాభివందనం. అలాగే మీ ప్రేమ అభిమానం చూపించిన సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక సాయం. అలాగే మా శ్రీమతి గారికి సహకారం కూడా వెళ్ళకట్టలేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఆహ్వానం మన్నించి ఇక్కడికి చేసిన సాయి ఆత్మస్వరూపమైన సాయి బంధువులందరికీ మరొకసారి ప్రేమపూర్వక సాయం తెలుపుకుంటూ ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ పిల్లల ప్రోగ్రామ్స్ గురించి వారి తక్కువైన అనంతరం ప్రోగ్రామ్స్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం 28వ సమితి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సాయి నామ స్మరణమే పాపహరణము,
వేణోళ్ళ పలకరే సాయి శరణము. స్వామికి ఎంతగానో ఇష్టమైంది భజన, హరినామ స్మరణ. ఆయన స్మరణ చేశామంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని కాసేపు నామస్మరణ భజన చేసామనుకోండి, భజన చాంటింగ్ చేసినప్పుడు అంతా మీకు మీ ఇల్లు కానీ లేకపోతే మీ వాళ్ళు కానీ ఎవరైనా గుర్తొస్తున్నారు ఆ టైంలో, రావట్లేదు కదా. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆయనతోటే ఉంది. సో ఓన్లీ భజనతోటే మనం ఆయనకి లింక్ అవ్వగలుగుతాం. సో అలాంటి నామస్మరణ ఆయనకి చాలా ఇష్టం. స్వామి దగ్గర మీరు చూస్తే పుట్టపర్తిలో భజన మాత్రం ఏ రోజు మిస్ చేయరు, అవునా? అంతటి నామస్మరణకు ఉన్న ఇంపార్టెన్స్ ని మన పిల్లలు ఈరోజు మనకు చూపించబోతున్నారు. దాంతో పాటు ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్లో మనం ఆయన అవతారాలన్నీ మనం దర్శించుకోవచ్చు. ఒక్కసారి తనిఖీ తీరా పిల్లలందరినీ ఇక్కడికి రావాలని ప్రార్థిస్తున్నాను. సాయి Saira, start. వీళ్ళకి ఎవరికైనా జీన్స్ రూల్స్ రైట్ నన్ను సైరన్ థ్యాంక్ యూ. అక్కడ ఇస్తారు, తీసుకోండి. నిపాద కమల సేవయు నీ పాదార్చుకులతోడినేయము నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయచేయగదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. बोलो श्री कृष्ण परमात्मा को. స్వామివారి అపారమైనటువంటి దివ్య అనుగ్రహము చేత పరమ పవిత్రమైనటువంటి శ్రీ సత్యసాయి భాగవత సప్తాహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు 4వ రోజుకి చేరుకున్నాం. నిన్నటికి 3 రోజులు పూర్తయింది. శ్రీకృష్ణ పరమాత్ముడికి సత్యసాయి పరమాత్ముడికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల్ని అనేక మహిమల ద్వారా అనేక ఘట్టముల ద్వారా మనము తెలుసుకుంటూ వచ్చాం. నిన్నటి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క జననము, అలాగే పూతన అన్నటువంటి రాక్షస సంహారం కోసం తెలుసుకున్నాం. స్వామి చెప్పారు, అది పూతన కాదు, పూర్వ అవతారములో పూర్వ జన్మలో బలి చక్రవర్తి కుమార్తె అయినటువంటి రత్నమాల ఆనాడు వటువుగా వామమూర్తిగా వచ్చినటువంటి నారాయణుణ్ణి చూసి నేనే గనక తల్లినై ఉండుంటే పాలు పెట్టి ఎంతో ఆనందపడేదానని అని అనుకుంది. తర్వాత కొద్దిసేపటికే అతడు పెరిగి ఎంతెంతై వటడింతై మరియు తానింతై అభో వీధిపై అంతై తొయిది మండలాగ్రమణగల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునిపై అంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండవచ్చు బ్రహ్మాండాంత సంవర్ధే అనుకుంటూ పెరిగిపోతే ఆ యొక్క రూపాన్ని చూసి, ఓహో దేవతల పక్షాన నా తండ్రిని బాధ పెట్టడానికి శ్రీహరి ఒటువుగా వచ్చాడా, నేనే కనుక తల్లినై ఉండుంటే విషపు పాలను పెట్టి ఇతను శిక్షించేదాన్ని అని అనుకుంది. ఆ 2 కోరికల కారణం చేత ఆనాటి ఆవిడే మరలా ఇప్పుడు పూతనగా వచ్చింది. అంటే ఆ రత్నమాలయే పూతనగా జన్మించింది అని స్వామివారు చెప్పడం జరిగింది. దీనిని బట్టి మనకి కూడా తీవ్రమైనటువంటి కోపము కానీ తీవ్రమైనటువంటి ద్వేషము కానీ ఎవరి మీద కనుక ఉంటే వచ్చే జన్మలో మరలా అవి తీర్చుకోవడానికి ఖచ్చితంగా పుట్టవలసి ఉంటుంది అనేది మనకి స్పష్టం. అలాగే బివి పట్టాభిరామ్ గారికి స్వామి ఏం చెప్పారు, పెద్దబుట్టమ్మ గారు, ఏమిటి స్వామి నేనేం చెప్పినా వాడు రివర్స్లో మాట్లాడుతున్నాడు అని అడిగితే, వాడు పూర్వజన్మలో నీ అల్లుడు, అందుకే వాడు నీ మాట వినట్లేదు, కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది మీ ఇద్దరికి, అందుకోసం వాడిని మీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి బట్టలు పెట్టి ఆ రుణం తీరిపోతుంది అని చెప్పారు స్వామి బివి పట్టాభిరామ గారికి. అప్పుడు పెద్దబొట్టమ్మ గారు ఆయన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి బట్టలు పెట్టేస్తే ఆ పూర్వజన్మలో అల్లుడు తాలూకా శేషం పూర్తయిపోయిందని స్వామి చెప్పారన్నమాట. ఇలా ప్రతి దాని వెనకాతల మనకి తెలియకుండా అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈరోజు దగ్గరికి వచ్చేసరికి నిన్నటి రోజు పూతనా సంహారం అయ్యింది. రామావతారంలో తాటకా సంహారంతో ప్రారంభించారు. కృష్ణావతారం కాడకు వచ్చేసరికి పూతనా సంహారంతో ప్రారంభించారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంకా కంసుడు అనేక మంది రాక్షసులు పంపిస్తూ అనేక విధాలుగా ఎక్కడున్నాడు నన్ను చంపినటువంటి వాడని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒకసారి తృణావర్తుడు అన్నటువంటి ఒక రాక్షసుడిని పంపించాడు. మరొకసారి శకటాసురుడు అన్నటువంటి వాడిని పంపించారు. అందుకే అంటారన్నమాట భాగవతములో పూతనామాత్యుడు ఆయన కన్నులు తెరువని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమి సామాన్యుడేం కాదు, కళ్ళు మూసుకొని ఉన్నా ఈ విశ్వం 14 లోకాలు కూడా ఎక్కడేమి జరుగుతుందో కనిపెట్టగలిగేవాడి కృష్ణ పరమాత్ముడు అంటూ చెప్పారు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుపాలు త్రావి చంపి 3వ నెలనాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలద్రోసి ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తుని మెడపట్టుకుని కూల్చి మృతుని చేసి తల్లి వెన్నెలకునై తనురోలు కట్టంగా కుమరుడై మొద్దుల కూలద్రోసి పశుల గ్రేపులు కాచుచు బకుని చీరి వెలగతో వత్సదైత్యుని వ్రేసి కడిపే సబలుడై కరదైత్యుని సంహరించి ఇతడు కేవలం అనుజుడే ఎంచి చూడ అంటారన్నమాట. కన్నులు తెరివని కడుచిన్ని పాపడై దానవి చనుపాలు త్రావి చంపే 3వ నెలనాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలద్రోసి అతను ఆడుకుంటూ ఉన్నాడు. 3వ నెలలో చిన్నపిల్లలందరూ కూడా ఆడిపిస్తున్నారు. చిన్న పిల్లవాడు ఏవో బొమ్మలు ఇచ్చారు ఆడిపిస్తూ ఉంటే తల్లి అక్కడేవో కొన్ని పనులుండి ఆ పనులు చూస్తూ ఉంది.
చూస్తూ ఉంటే శకటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి, అంటే శకటాన్ని ఆశ్రయించాడు. అక్కడ ఒక బండి ఉంది, ఆ బండి మీద ఆశ్రయించి వాడు నెమ్మదిగా వెనక్కి జరిగాడు. కృష్ణ పరమాత్ముడు చిన్న 3 నెలలు పిల్లడిగా ఆడుకుంటున్నాడు, పిల్లలతో ఆడిపిస్తుంటే ఆడుకుంటున్నాడు. వాడు అలా వెనక్కంటూ జరిగి రివ్వును వచ్చి కృష్ణుడి మీద నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. అలా వెళ్ళిపోతే కృష్ణుడు చనిపోతాడు అని ఆయన ఉద్దేశం. ఆయన వెనక్కంటూ బాగా జరిగి వేగంగా వచ్చాడు కృష్ణుడి మీదకి. ఆయన ఆడుకుంటూ ఆటలో ఒక భంగిమలాగా కాలిలా అన్నాడు, అంతే. ఇలా అనేసరికి ఆ శకటాసురుడికి తగిలి రివ్వున ఆకాశంలోనికి ఎగిరిపోయి అక్కడి నుంచి ఒక పెద్ద బండ మీద పడి రాక్షస రూపాన్ని ధరించి ప్రాణాలు వదిలిపెట్టేశాడు. అది కృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య శక్తి. అంటే అంత బాల్యములో కూడా చూడండి, అంత బాల్యములో ఇలా అన్నాడు. ఇలా ఉన్న కాలుని ఇలా అన్నాడు, అంతే. ఏమిట్రా ఇదంతా అని చెప్పి యశోద, నందులు వీళ్ళందరూ వచ్చి మరలా ఇంకొక రాక్షసుడు వచ్చాడు, ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చెప్పారు, అమ్మ ఇది జరిగింది, ఆ బండి వెనక్కంటూ వెళ్ళింది. ఏమిటబ్బా బండి వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నాము, అతను వేగంగా కృష్ణుడి మీదకి వచ్చాడు, కృష్ణుడు పాదం తగిలింది, ఆకాశంలోనికి వెళ్ళిపోయాడు, పడిపోయాడు అని చెప్పారు. ఇది శకటాసుర భంజనము అంటారు. తర్వాత తృణావృత్తుడు అని ఏదో పిల్లలు బోర్లా పడ్డారు, బొబ్బట్లు ఉండారని చెప్పి తల్లులకి అది ఒక ముచ్చట మాట. పిల్లడు బోర్లా పడితే ఏదో రకమైనటువంటి పండగ చేసి అందరికీ అన్ని కూడా స్వీట్లు ఏవో తినుబండరాలు పంచి పెడతారు. ఆ రోజు యశోదమ్మ నా కొడుకు బోర్లా పడ్డాడని చాలా సంతోషపడి అందరిని కూడా, స్త్రీలందరినీ కూడా పిలిపించి అనేక ఏర్పాట్లు చేసింది. ఇందులో పడి బిడ్డని ఒక పక్కన పెట్టేసింది. ఆయనకి ఆకలి, పాలు కోసం ఆకలికి ఏడుస్తూ ఉన్నాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఆ పనుల్లో ఉండిపోయింది ఆవిడ. సరే చూశాడు, బాగా ఆకలి వేసేసింది. ఇంతలోపు తృణావర్తుడైనటువంటి ఒక రాక్షసుడు వచ్చాడండి. అంటే వాడు సుడిగాలి, ఇలా గాలి గింగరాలు తిరుగుతూ వస్తుంది కదా, అలా సుడిగాలి రూపంలో వచ్చాడు. ఒక్కసారి మొత్తం ఆ నందవ్రజం అంతా కూడా, రేపల్లి అందరి కళ్ళుల్లో కూడా దుమ్ము కొట్టేశాడు. ఆ మొత్తం తిరుగుతూ పెద్ద పెద్ద పాకలను కూడా ఎత్తుకుని పోతున్నాడు పైకి. అలా పోయి కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి రివ్వుని ఈ బిడ్డని ఎత్తుకుని పోయాడు పైకి, ఆకాశంలోనికి పోయాడు. ఒక్కసారి ఆ తల్లి గగ్గోలు పెట్టి, ఇక్కడే పెట్టాను నా కొడుకుని, ఏమైపోయాడు నా కొడుకుని గుండెలు బాదుకొని ఏడుస్తూ పిచ్చిదాని వల్లే అటు ఇటు పరిగెత్తుతుంది. ఎంతలోపు రివ్వును పోయాడు, పైకి పోనిచ్చాడు కృష్ణ పరమాత్ముడు. అక్కడికి వెళ్ళాక ఆయన కంఠం ఒక్కసారి గట్టిగా పట్టుకుని నొక్కడం మొదలుపెట్టాడు. వదిలిపెట్టు అని ఆయన ఏడ్చాడు. ఒక పెద్ద బండ మీద పడిపోయాడు, ఆయన కూడా మరణించాడు. కృష్ణ పరమాత్ముడు ఏమీ తెలియని పిల్లవాడి వలె వాడి శవం మధ్య ఆడుకుంటూ కనిపించాడు నంద యశోదలకి. ఏమిట్రా నువ్వు పుట్టినప్పటి నుంచి ఎవరో ఒక రాక్షసులు వస్తూనే ఉన్నారు, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అని చాలా బాధపడ్డారు. తర్వాత ఈ తల్లికి ఆమె భయపడిపోతూ ఉందని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఒకసారి విశ్వరూపాన్ని చూపించాలనుకున్నాడు. ఆ తల్లి దగ్గర పాలు త్రాగుతూ ఇంతటి తీయనటువంటి పాలు ఇచ్చినటువంటి నా తల్లి ఎలా ఉందా అని పిల్లలు చూసినట్లు ఒక్కసారి ఆ యొక్క స్తనాన్ని వదిలిపెట్టి ఆ తల్లి వైపు చూశాడు. ఆ తల్లి కూడా ప్రేమాన తల నిమురుతూ చూసింది. ఆయన ఒక్కసారి నోరు తెరిచాడు, అంతే. 14 లోకాల ఆ నోట్లో కనిపించే, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల మున్నొక 14 లోకాలని, అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు, అండజములు, పిండజములు, శ్వేతజములు, ఉద్భిజములు అన్నీ కూడా సకల చరాచర జగత్తంతా కూడా ఆ నోటిలో చూసి ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యజగితురాలైపోయి, ఏమిటి వీడు నా కొడుకేనా, లేకపోతే ఏమిటి ఎవరు ఈ పిల్లవాడని చెప్పి ఆ బిడ్డకి నమస్కారం చేసింది. మరలా కృష్ణుడు చూశాడు, ఇలా నేను దేవుణ్ణి అనుకుంటే ఈవిడికి నుంచి నాకు నమస్కారాలు చేసి పూజించడం మొదలు పెడతాది, అప్పుడు నేను తల్లి ప్రేమకు దూరం అయిపోతాను. కాబట్టి ఈవిడికి యోగమాయ కప్పేయాలి, ఈవిడి తల్లిగానే ఉండాలి, నేను కొడుకుగానే ఉండాలి అని ఆయన సంకల్పించుకొని అట్లా ఆవిడ మైమరిపించాడు కృష్ణ పరమాత్ముడు. ఇంకా కొంచెం పెరిగి పెద్దవాడయిన తర్వాత అయితే స్వామివారు చెప్పారు, మరి అనేక మంది పెద్దలు చెప్పారు. తర్వాత లీలాసుకుడు అని చెప్పి చాలా అద్భుతంగా రచించాడు. ఏమంటాదంటే కృష్ణ పరమాత్ముడు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి పెరుగుతున్న తర్వాత వాళ్ళింట్లో కుండలు తీసుకొచ్చి వీళ్ళింట్లో పెట్టేవాడు, వీళ్ళింట్లో కుండలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు. వీళ్ళింట్లోని కావలసినంత పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఉన్నా కూడా పక్క వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి దొంగతనం వేస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చేవారు యశోదమ్మకమ్మ, ఏమిటమ్మా నీ కొడుకు మొత్తం ఎక్కడ పెట్టినా ఉంచడం లేదు, ఉట్టి కట్టుకొని ఉట్టెక్కినా కూడా రోళ్ళు అన్నీ వేసుకొని పైకి ఎక్కేసి ఆ ఉట్టి మీద పాలు, పెరుగు అన్నీ కూడా తీసేస్తున్నాడు, ఇన్ని తాగింది కాకుండా అందరికి ఇచ్చేస్తున్నాడు. తర్వాత కుండలు, మా ఇంట్లో కుండలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడతాడు, వాళ్ళ ఇంట్లో కుండలు తీసుకొచ్చి మా ఇంట్లో పెడతాడు, మేము
మేము జగడాలు ఆడుకుంటే మా కుండ మీరు దొంగతనం వేశారంటే, లేదు మా కుండ మీరు దొంగతనం వేశారు అని జగడాలు ఆడుకుంటే అరుగెక్కి భలే 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 అని చప్పట్లు కొడుతున్నాడు. ఏమిటమ్మా ఇదంతా అని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చినాయి కృష్ణుడి మీద. అప్పుడు యశోద అడిగింది, ఏమిటి నాన్న ఇవన్నీ కూడా? మన ఇంట్లో పాలు పెరుగు వెన్న అన్నీ కావలసినవి ఉన్నాయి కదా, సరే ఇప్పుడు త్రాగేవనుకోపోని ఆ కడవ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏమిటి, ఇక్కడ కడవ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏమిటి, ఏమిటి ఇదంతా అని అడిగితే కృష్ణుడు చెప్పాడు, అమ్మా కడవ అంటే ఘటము, ఘటము అంటే దేహము. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఒక యోగం పెట్టేశాడు ఏకంగా కృష్ణ పరమాత్ముడు, ఒక అధ్యాయం దానికోసం. అంటే క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఈ క్షేత్రం ఎలా ఉంచుకుంటే ఇందులో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు వ్యక్తం అవుతాడు, దానిని మనము తెలుసుకోగలుగుతాము, ఆచరించగలుగుతామని చెప్పాడు. సరే ఇక్కడికి వచ్చేసరికి అమ్మ కుండ అంటే ఘటము, ఘటం అంటే దేహం. అమ్మ ఈ దేహాన్ని ఇక్కడ అక్కడిక్కడ ఎందుకు పెట్టారంటే కుండలు, చాలామంది భేదవాళ్ళను చూసి ఈ డబ్బున్నటువంటి వాళ్ళు, మేము చాలా డబ్బున్నటువంటి వాళ్ళని, మాకు ఎన్ని ఆభరణాలు ఉన్నాయో చూడు, ఎన్ని భూములు ఉన్నాయో చూడు, ఎన్ని గోవులు ఉన్నాయో చూడు అని అహంకారపడుతూ ఈ భేదవాళ్ళని చిన్నచూపు చూస్తున్నారమ్మా. నాకు గనుక కోపం వచ్చిందంటే ఆ ఘటాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఈ ఘటాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాను అంటే అర్థం ఏమిటంటే వాడిని తీసుకొచ్చి భేదవాడిగా పుట్టిస్తాను, భక్తితో నన్నే భేదవాడైనప్పటికీ కూడా నాకు పాదార విందములు వదిలిపెట్టకుండా నన్ను పూజిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి వీడిని తీసుకెళ్ళి ఆ ధనికుడిగా పుట్టిస్తాను అని చెప్పడమే ఘటాలు మార్చడం అంటే అమ్మ అన్నాడు కృష్ణ పరమాత్ముడు. మీరైతే కరతాల ధ్వనులు చేశారు, ఆ తల్లికి ఏమీ అర్థం కాలే. ఏమిట్రా కృష్ణ, ఈ కుండ అక్కడ పెట్టడం ఏమిటి, ఆ కుండ ఇక్కడ పెట్టడం ఏమిటి, వీళ్ళని అక్కడ పుట్టించడం ఏమిటి, వాళ్ళు ఎక్కడ పుట్టించడం ఏమిటి, నువ్వేమో చూస్తే చిన్న పిల్లవాడివి, నువ్వేమో పుట్టిస్తావా, వాళ్ళేమో పుడతారా అని అనుకున్నది ఆ తల్లి. పాపం ఆయనకి తెలియదు కదా. మరొక సందర్భంలో మరొక అద్భుతమైనటువంటి మహిమ, ఒకసారి ఒక ఆవిడ ఎలాగైనా కృష్ణుడిని పట్టుకోవాలి అని అనుకున్నదండి. అనుకొని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది. ఆవిడ పేరు దమయంతి. చాలా ప్రయత్నం చేసి కృష్ణుడిని ఇలా కాదు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ తల్లికి అప్పచెప్తే అప్పుడు తల్లి బాగా నాలుగు కొడతాది అని అనుకుంది. అంటే వాళ్ళకి అదొక ఆనందం, ఏదో కృష్ణుడిని కంప్లైంట్ ఇచ్చేసి కృష్ణుడిని కొట్టించేయాలని కాదండి, వాళ్ళకి మరలా అదొక ఆనందం. సరే అనుకున్నదండి. కృష్ణ పరమాత్ముడు వచ్చాడు, ఆయన అక్కడ ఉన్నటువంటి పాలు పెరుగు అన్నీ కూడా తినేస్తున్నాడు. ఆవిడ కింద పెట్టింది. అబ్బా ఏమిట్రా మనల్ని చూసి అందరూ తలుపేసుకుంటారు, ఇవిడ కింద పెట్టింది ఏమిటని ఆయన వెళ్ళి మొత్తం తినడం మొదలుపెట్టాడు. ఆ దమయంతి వచ్చింది, టక్మని చేయి పట్టుకుని రా మీ అమ్మ దగ్గరికి అని తీసుకుని వెళ్ళింది. అమ్మ యశోదమ్మ రా అన్నారు. నందుడు బయట కూర్చున్నాడు. ఓహో మనవాడు ఏదో చేసి ఉంటాడు, ఇది ఆడవాళ్ళ గొడవలే మనకెందుకని ఆయన ఊరుకున్నాడు. సరే ఇంటికి తీసుకుని వెళ్ళింది. అమ్మ యశోదమ్మ రా, ఇదిగో చూడు ఆ మూతి మొహం అంతా కూడా చూడు, ఒళ్ళంతా కూడా చూడు, మా ఇంట్లో దూరి ఇగో పాలు పెరుగు వెన్నని కూడా తినేస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది. ఆ రావడంతోనే యశోద పగలబడి నవ్వుతుంది. ఏమిటి నవ్వుతున్నావు యశోదమ్మ, నీ కొడుకుని చూస్తే నీకు నవ్వు వస్తుందిలే, మరి మాకు మాత్రం ఎంత ఇబ్బంది పెడుతున్నాడో తెలియట్లేదు నీకు అంటూ విపరీతంగా సుడుగుతుంది. ఏమిటి సుడుగుతున్నావో, అసలు నువ్వు తీసుకొచ్చింది ఎవరినో ఒక్కసారి చూడు అన్నది యశోదమ్మ. చూస్తే వాళ్ళ కొడుకు. ఒరే నువ్వెప్పుడు వచ్చావురా అన్నది ఆ తల్లి దమయంతి. నేను రావడం ఏమిటమ్మా, నువ్వే నన్ను రెక్కపట్టుకుని ఈడ్చుకుని వచ్చేసేవు, నేను అప్పటికే చెబుతున్నావు నువ్వు వినడం లేదు, ఈడ్చుకుంటూ వచ్చేసేవి ఇక్కడికి అన్నాడు ఆ పిల్లవాడు. పోరాను అని చెప్పి ఆ పిల్లవాడిని వదిలేసింది. వాడు రివ్వుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమిటి, నేను కృష్ణుడిని పట్టుకున్నాను, నేను నా కళ్ళారా చూశాను, ఏమైంది నా కళ్ళుకి, నాకు ఏమైనా ప్రాబ్లం అయ్యిందా ఏంటి అని ఆవిడ బాధపడుతూ, సరే కానీ ఏదో పొరపాటు జరిగింది అనుకుంటూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు. ఆవిడ కొంచెం 4 అడుగులు వెళ్ళిన తర్వాత, చూడు దమయంతి, ఇంకొకసారి నన్ను మరలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మా అమ్మకి ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు నీ కొడుకుని అయ్యాను, ఇంకొకసారి నీ భర్తను అయిపోగలను, జాగ్రత్త అన్నాడు ఆయన. ఇంకొకసారి కనుక నన్ను పట్టుకుంటే నేను నీ భర్తను అయిపోగలను, జాగ్రత్త అన్నాడు కృష్ణ పరమాత్ముడు. అంటే అలా అద్భుతమైనటువంటి ఎన్నో మహిమలు చేసుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్ముడు. మరొక సందర్భంలో ఇంకొక ఆవిడ ఎలాగైనా కృష్ణుని పట్టుకోవాలనుకొని పాలు పెరుగు అన్నీ కూడా పెట్టేసి అక్కడ ఉట్టి మీద పెట్టినా కింద రాయికేసి కొట్టేసి కింద పెట్టి తాగేస్తున్నాడు. ఏం చేసినా వదిలిపెట్టడం లేదు. సరే అని చెప్పి ఆవిడ తలుపులు బార్లా తీసి బాగా అందేలాగా పెట్టింది. ఈయన చూశాడు అలా వెళ్ళిపోతూ, అబ్బా ఏమిట్రా అందరూ మనం చూసి తలుపు వేసుకుంటారు, ఏమిటి వీడు తలుపు వేయకుండా తలుపులు బార్లా తీసిందారా, రండ్రా అని పిల్లలందరినీ పిలిచాడు. ఆయన ఏ అవతారంలో ఉన్నా వెనకాతల దూతలు ఉంటారు. రామావతారంలో వానరులు ఉన్నారు, కృష్ణావతారంలో గొప్ప బాలురే ఆయన యొక్క దూతలు అందరూ వచ్చారు. ఒక 15 మంది పిల్లలు వచ్చారు. ఇటువంటి చిన్న పిల్లలందరూ కూడా
కృష్ణుడు వచ్చాడు. ఓ చూసేసరికి ఇలా ఎక్కాడండి. అక్కడ ఒక రోళ్ళు ఉంటే తీసుకొని దానిపైన కూర్చుని, దానిపైన చిన్నపేట, దానిపైన ఇంకొక చిన్నపేట అన్నీ వేసి చాలా కష్టపడి ఎక్కాడు. తీరా చూసేసరికి అక్కడ ఒక గజ్జెలు కట్టింది ఆవిడ. ఓహో, ఈ పట్టుకోగానే గజ్జెలు గలగలమని మోగుతాయి, మోగగానే ఆవిడ వచ్చి పట్టుకోవాలని ఆవిడ ప్లాన్. ఆవిడ ఎక్కడో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది, వంటగదిలోనో లేకపోతే అక్కడ గోశాలలోనో ఏదో పని చేసుకుంటుంది. ఓహో, ఈవిడ చాలా తెలివైన ఆవిడలాగా ఉంది అని కృష్ణుడు, ఓ గజ్జెలారా మీరు మ్రోగొద్దు అన్నాడు. అంతే, అవి మోగడం మానేసేయండి. వెంటనే ఈయన అందరికి కూడా పాలు పెరుగు అన్నీ వేసేస్తున్నాడు, తాగుతున్నారు. అప్పుడు ఇంకొకటి అన్నాడు, కృష్ణుడు అన్నాడు, అరే మొత్తం మీరే తాగిస్తే మరి నాకేమంటారంటే, అయ్యో మా దొంగలందరికీ నువ్వే పెద్ద దొంగవయ్యా, గజ దొంగవే, నువ్వు తాగకపోతే ఎట్లా, రా అని నువ్వు కిందకి రా, మేము పైకి వెళ్తామని ఈయన పైకి ఎక్కాడు కుర్రోడు. కృష్ణుడు కిందకు వచ్చాడు, దోశలు పట్టాడు, ఆ పాలు పెరుగు అన్నీ కూడా పోస్తుంటే ఈయన తాగాడు. ఇలా గుట్టకు వేయగానే గనగనగన మనం గజ్జలు మోగేసాయి. ఓ గజ్జలారా మీకు మ్రోగొద్దన్నాను కదా, ఎందుకోసం మ్రోగాడు అన్నాడు కృష్ణుడు. మాకేం తెలుసయ్యా, నీకు నైవేద్యం పెట్టినప్పుడు గంట కొడతారు కదా, నువ్వు తాగేవు కాబట్టి నీకు నైవేద్యము, అందుకే మేము మోగేసేమన్నాడు. చూడండి, అంటే అది సహజంగా మనకి కనిపించిన దాంట్లో ఎంత అంతరార్థం ఉందంటే, నీవు పరమాత్ముడివయ్యా, నువ్వు బాలుడిగా ఉన్నా, ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నా, ఇలా ఆటలు పాటలు మాటలు ఆడుతున్నా నువ్వు పరమాత్ముడివి. నీవు ఆ ప్రసాదాన్ని ఒక్కసారి ఒక గురుటగా వేసేవంటే అది నైవేద్యముతో సమానం, అందుకోసమే మేము మ్రోగేసాము అని చెప్పి అన్నారంటే. ఇలా అనేక విధాలుగా చూపించుకుంటూ వచ్చారు. అదే విషయాన్ని ఇక్కడికి తీసుకొస్తే, సత్యసాయి అవతారానికి తీసుకొస్తే, స్వామివారు పాత మందిరములో ఉండేటప్పుడు ఒకసారి ఆ చిత్రావతి నదికి తరచూ వెళ్తూ ఉండేవారు. అక్కడ ఒక తోపు ఉంది. ఒక తోపు అంటే బాగా డొంకలు బలిసేసినటువంటి తోపు. అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. స్వామి చెప్పారు, అక్కడ ఒక పెద్ద రాక్షసు ఉంది, దెయ్యం ఉంది, అందుకే అక్కడికి ఎవరు వెళ్ళరు అనేవారు. వీళ్ళు కుమారమ్మ గారు, వీళ్ళందరూ కూడా, కన్నమ్మ గారు, రాధమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. అమ్మో దెయ్యం ఉందంట అని వెళ్ళేవారు కాదు. సరే, ఒకరోజు స్వామి ఏం చేశారంటే, సాయంకాలం 4 గంటలకి రండి, తాళ్ళు తీసుకొని రండి అన్నారు. సరే, పెద్ద తాళ్ళన్నీ తీసుకొని వచ్చారు. పదండి ఆ తోపులోకి వెళ్దాం అన్నారు. స్వామి అక్కడ దేవుందని మీరే చెప్పారు కదండి, ఏం కాదులేండి రండి, నేను వెళ్తున్నాను కదా అన్నారు స్వామి. అక్కడికి తీసుకొని వెళ్ళారండి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, దానికి ఉయ్యాల కట్టమన్నారు స్వామి. ఉయ్యాల కట్టి నన్ను బాగా ఊపండి అన్నారు. స్వామి కూర్చున్నారు. వీళ్ళు ఎంత ఊపినా ఆయన సంతృప్తి చెందలే. మీరు ఊపొద్దు, నేనే ఊపుకుంటానులే అని రివ్వున ఆయనే స్పీడ్ పెంచుకుంటూ ఊగడం మొదలుపెట్టారు. అలా ఊగి స్వామి అసలు కనిపించకుండా అయిపోతున్నారు అన్నమాట. అలా వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. వీళ్ళు భయపడి, స్వామి అంత స్పీడ్గా ఊగొద్దు స్వామి, పడిపోతారు స్వామి అని అంటూనే ఉన్నారు. దాని యొక్క పెద్ద కొమ్మకి, ఏ కొమ్మకైతే కట్టారో ఆ కొమ్మ పెళ్ళమని శబ్దం చేసుకుంటూ విరిగిపోయిందండి. అది విరిగి పడిపోయింది. పడిపోయేసరికి స్వామి దాని కింద ఉండిపోయారు. వీళ్ళు భయపడిపోయి స్వామి అని గోల పెట్టారు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా భయాందోళనకు గురైపోయారు. ఇంతలోపు స్వామి వెనక నుంచి వచ్చి, భయపడ్డారా అన్నారు నెమ్మదిగా. అంటే స్వామి ఆ కొమ్మ విరిగిపోయింది, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి ఎగిరిపోయారు అనుకున్నాం స్వామి మేము ఉయ్యాలతో పాటు అని అనుకుంటే, ఏమీ లేదు, ఆ పిశాచం, ఆ రాక్షసి, ఆ దెయ్యము చాలా కాలంగా ఇక్కడ ఉంది కదా, నేటికి దానికి శాప విముక్తి చేశాను అంతే అన్నారు సాయిబాబా. మరొకసారి చిత్రావతి నదిలో స్వామి కొంతమందిని తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, ఒక అతనికి అక్కడ ఇలా ఇసుక బాగా దూరంగా చెయ్యు, నీకు ఏం కావాలో అది దొరుకుతుంది అన్నారు స్వామి. ఆ భక్తుడు వెళ్ళి ఆ ఇసుకని ఇట్లా దూరంగా జరిపాడు. అందులో ఏమి కనిపించి, స్వామి ఏమీ లేదు స్వామి, లేదు లోపలికి చేయబెట్టి దొరుకుతుంది అన్నారు స్వామి. లోపలికి చేయబెట్టాడు. అక్కడ ఒక శివలింగం దొరికింది. ఆ శివలింగాన్ని తీసి స్వామి ఒక పల్లెంలో పెట్టి స్వామి అందరితో అభిషేకం చేయమన్నారు. అక్కడ ఉండే ఆ 40-50 మంది కూడా దానికి అభిషేకం చేయడం మొదలుపెట్టారు. అలా అభిషేకం చేస్తూ ఉంటే స్వామి దూరంగా ఒక పిచ్చివాడు కూర్చుని ఉన్నాడు. అతను చాలా భయంకరంగా జుత్తు పెట్టుకొని చింకిరి బట్టలతో పిచ్చి చూపులు చూస్తూ గెడ్డలంతా పెంచుకొని అలా చూస్తూ ఉన్నాడు. స్వామి వీళ్ళు కూడా అతను చూశారు, పిచ్చివాడు ఏదో కూర్చున్నాడులే అనుకున్నారు. స్వామి ఇలా అన్నారు అతన్ని. అతను పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి వచ్చాడు. ఆయన రాగానే వీళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఏం భయపడొద్దు అన్నారు స్వామి. వచ్చి అభిషేకం చేస్తావా అన్నారు స్వామి. స్వామి అని అన్నారు. చెయ్యి అన్నారు స్వామి. ఆ నీళ్ళు ఇస్తే స్వామి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. స్వామి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ శివలింగం మీద అభిషేకం చేశాడు. చేసి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో భాషలో ఏదో మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు. స్వామి వెళ్ళిపో అన్నారు స్వామి. ఇంకా దూరంగా వెళ్ళాడు. అలా చూశారు. అలా చూస్తూ ఉండగానే సడన్గా అతను అదృశ్యమైపోయాడు. స్వామి అతను అదృశ్యమైపోయాడు ఏమిటి అని వీళ్ళందరూ అడిగారు.
కుమారమ్మ గారు, రాధమ్మ గారు వీళ్ళందరూ కూడా అడిగారు. కన్నమ్మ గారు వీళ్ళందరూ అడిగితే వాడు శాపగ్రస్తుడు, ఒక గంధర్వుడు, 300 సంవత్సరాలు అయ్యింది. 300 సంవత్సరాల నుంచి శాపగ్రస్తుడు ఇలా తిరుగుతూ ఉన్నాడు. నేడు అతనికి శాప విముక్తి కలిగించాలని నేను సంకల్పించుకొని విముక్తి కలిగించాను అన్నారు స్వామి. అలనాడు కృష్ణ పరమాత్ముడు ఎలా అయితే చేశారో ఇక్కడ సత్యసాయి పరమాత్ముడు కూడా అదే చేశారు. కృష్ణుడి యొక్క అల్లరి విపరీతంగా ఎక్కువైపోయి ఒకరోజు ఆ తల్లి ఈ పక్కింటి వాళ్ళు వీళ్ళు ఆడినటువంటి మాటలకి చాలా దుఃఖపడింది. ఆయన ఒకసారి ఆమె మజ్జిగ చిలుకుతూ ఉంది. కృష్ణుడు వచ్చాడు, ఈవిడి పాలు పెట్టమని అడిగాడు. ఆవిడేమో పెడుతూ మధ్యలో ఆపేసి వంటగదిలోనికి ఏదో అక్కడ పొంగిపోతుంది అన్నం అని చెప్పి వెళ్ళింది. కోపం వచ్చేసి అక్కడ ఒక రాయి ఉంటే రాయి తీసి చిలుకుతున్న మజ్జిగేసి కొట్టాడు. ఆ కొండంతా పగిలిపోయింది, మొత్తం అంతా కూడా మజ్జిగ అయిపోయింది. అయిపోయేసరికి ఆవిడకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు పక్కింటి వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టి చూడమ్మా, నీ కొడుకు చాలా గొప్పవాడు అన్నావు కదా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, కొండ పగలగొట్టాడా, మజ్జిగంతా పారబోసాడా, ఇది నీ కొడుకు చేసినటువంటిది అంటూ వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదో అత్త కొట్టిందన్న మాటల కంటే తోటికోడలు తిప్పిందన్న బాధ ఎక్కువ అయిపోయినట్టుగా వీళ్ళందరూ నవ్వుతూ ఉంటే వీడికి చాలా బాధ అయిపోయింది. చాలా బాధ అయ్యి వీడికి ఇలా కాదు, వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన వెనకాతలు పరిగెత్తింది. ఆయన్ని పట్టేసి కట్టాలనుకుంది. ఆయన్ని కట్టడము ఎవరి వల్లైనా అవుతుందా? ఇక్కడ స్వామి చెప్పారు అద్భుతముగా, అనేక గదుల్లోనికి అక్కడికి కృష్ణుడు పరిగెత్తాడు. ఈవిడ కూడా ఆయన వెనకాతలు పరిగెత్తింది. చివరికి పరిగెత్తి అలసిపోయి ఒక చోట కూర్చుంది. అప్పుడు ఆయన అనుకున్నాడు, పాపం పిచ్చి తల్లి, నన్ను కట్టడం నీ వల్ల అవుతుందా? నేను సంకల్పించుకుంటే అవుతుంది తప్ప నువ్వు సంకల్పించుకుంటే కాదు అని కృష్ణుడే ఆవిడికి దొరికిపోవాలనుకుని అక్కడ మజ్జిగంతా కూడా కింద పడిపోయింది కదా, దాంట్లో కాలు పెట్టి ఒక గదిలోనికి వెళ్ళాడు. యశోద అనుకుంది, వీడు పిచ్చివాడు పాపం, ఏమీ తెలియదు నా కొడుకు అమాయకుడు, అందులో కాలు పెట్టి ఆ గదిలోనికి వెళ్తే ఆ అచ్చులతో నాకు దొరికిపోడు అనుకుని వెళ్ళి పట్టుకొని తీసుకొని వచ్చి అక్కడ ఒక తాడు ఉంటే, అంటే ఆ కవ్వము చిరికినటువంటి తాడు ఉంటే ఆ తాడుకేసి అక్కడ ఒక రోలు ఉంటే ఆ రోలుకేసి కట్టాలని ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేసినా సరిపోవట్లేదు. ఎందుకంటే 14 భువన భాండాలు ఆయన కుక్షిలో ఉన్నాయి, బయటికి ఇలా కనిపించినా అది చాలా పెద్దది. అందుకోసం ఎంత ప్రయత్నిస్తున్నా సరిపోవట్లేదు. చాలా ప్రయత్నించింది, విసిగిపోయింది. కృష్ణ, ఏమిట్రా నిన్ను కట్టలేకపోతున్నానని మనస్సులో చాలా బాధపడింది. అప్పుడు కృష్ణుడు సంకల్పించుకొని సరే కట్టు అనుకున్నాడు. అప్పుడు ఏ తాడైతే పట్టుకుందో ఆ తాడే సరిపోయింది, మరలా కట్టేసింది ఆవిడ మొత్తానికి. అమ్మాయి ఎక్కడ ఉంటారా నువ్వు అనుకుని ఆవిడ వెళ్ళి పని చేసుకోవాలనుకుంది. ఒక రోలుకి కట్టింది. దీనిని స్వామి చెబుతున్నారు, కృష్ణుడు దొరికిపోవడం అంటే ఏమిటంటే, ఆ కృష్ణుడు 2 పాదాలని అద్దాడు కదా, అలా ఎవరైతే కృష్ణుడు పాదాలని ఆశ్రయించి వెళ్తారో ఆ పాదాలని చూసుకుని కదా వెళ్తే యశోదకు దొరికాడు కృష్ణుడు. అలాగే నేను స్థాపించినటువంటి సత్యసాయి సేవా సంస్థలే నా పాద ముద్రికలు. ఈ సంస్థలలో భజన, బాల వికాసు, నగర సంకీర్తన, నారాయణ సేవ, వేదము, ఇలా అనేక విభాగాలు ఉన్నాయి కదా, ఇవే నా పాద ముద్రికలు. అలా ఎవరైతే నా పాద ముద్రికల్ని ఆశ్రయించి వస్తారో అలనాడు యశోదకి కృష్ణ పరమాత్ముడు ఎలాగైతే దొరికిపోయాడో అలాగే నా సంస్థ ద్వారా నేను ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్ని పట్టుకుని ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ నేను బంధించబడతాను అని చెప్పారు. సరే, అక్కడిది ఇక్కడికి ముడిపెట్టి చెప్పారు స్వామి. ఆవిడికి ఎలాగైతే దొరికిపోయానో నేను దొరకాలంటే ఇది. కానీ ఈరోజు మనము చాలామంది భక్తులు ఉంటాం. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు పైచిలుకు అయ్యింది, వార్షికోత్సవం జరిగింది. కానీ ఎంతమంది మనం రెగ్యులర్గా భజనకు వస్తున్నాము, ఎంతమంది మీరు రెగ్యులర్గా నగర సంకీర్తనకు వస్తున్నాము, ఎంతమంది మీరు రెగ్యులర్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. అవకాశము లేని వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. నీకు అవకాశం ఉందా లేదా సమాధానం చెప్పవలసింది స్వామికి, కన్వీనర్కి, కోఆర్డినేటర్కి, కార్యకర్తలకి కాదు, పరమాత్ముడికి చెప్పాలి. ఆయనకి తెలుస్తుంది కదా నీకు అవకాశం ఉందా లేదా. నువ్వు ఇంటి దగ్గర మా ఊరు వంటలు సీరియల్ చూస్తున్నావా, లేకపోతే నిజంగా పనుందా, లేకపోతే మగవాళ్ళు ఊరికే క్రికెట్లు అవి ఇవి చూస్తున్నారా యూత్ అందరూ, లేకపోతే నిజంగా పనుందా, డ్యూటీ ఆలస్యంగా వచ్చావా, తొందరగా వచ్చావా, బద్దకించేవా, కావాలని రాలేదా, ఆసక్తి లేక రాలేదా, అవన్నీ కూడా పరమాత్ముడికి తెలిసిపోతాయి.
చాలామంది యూత్ అంటే మాది యూత్ కార్యక్రమాలకి మాత్రమే వస్తాము, బాల వికాస్ అంటే మేము బాల వికాస్ కార్యక్రమాలకే వస్తాము, మహిళా విభాగం అంటే మహిళా విభాగం కార్యక్రమాలకే వస్తాము అనుకుంటే ఆ సంస్థ అభివృద్ధి కాదు. ఇవన్నీ కూడా ఒకే హస్తానికి ఉన్నటువంటి 5 వేళ్ళు వంటివి కాబట్టి ఈ 5 వేళ్ళు అన్ని సందర్భాల్లో కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పారు భగవాన్ బాబా వారు. కాబట్టి మనము వస్తే మన అకౌంట్లో పుణ్యం పడుతుంది, మనము రాకపోతే మన అకౌంట్లో పడవలసిన పుణ్యం మనం మిస్ అవుతాము. ఇక్కడ కన్వీనర్కి వచ్చేది కానీ కార్యకర్తలకు వచ్చేది కానీ ఏమీ లేదు కదండి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పానండి, చెబితే నా అకౌంట్లో పుణ్యం పడుతుంది, చెప్పకపోతే పడదు. అంతేగాని ఇక్కడ మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను చెప్పట్లే, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నేను చెప్పుకుంటున్నాను. నా స్వామి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని 10 మందికి చెప్పడం ద్వారా నేను ఆనందపడి నా స్వామిని ఆనందపెట్టగలుగుతానేమో అన్న భావనతో నేను చెబుతున్నాను తప్ప అందరినీ ఉద్ధరించడానికి కాదు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఉద్ధరేది ఆత్మన ఆత్మానం అన్నాడు, నిన్ను నువ్వు ముందు ఉద్ధరించుకో అన్నాడు. మనల్ని ఉద్ధరింపజేయడానికి స్వామి ఇన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వామి చెప్పారు, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఈ సత్యసాయి సేవా సంస్థలు ఉంటాయని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు, ఇంతవరకు ఎన్నో సంస్థలు ఎన్నో వచ్చినాయి, అవన్నీ కూడా భగవంతుడు స్థాపించలే, వాళ్ళ శిష్యులు వాళ్ళ భక్తులు స్థాపించారు తప్ప భగవంతుడు స్థాపించలే. కానీ భగవంతుడు సమక్షములో భగవంతుడే మార్గనిర్దేశకము చేసి స్థాపించినటువంటి ఈ ప్రపంచములో ఏకైక సంస్థ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ. అందులో ఉండడం అనేక జన్మల పుణ్య ఫలం. మరొక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, ఈరోజు ఆలస్యం అయిపోయింది. సరే, ఇది జరిగింది. మరొక సందర్భములో శ్రీకృష్ణ పరమాత్ముడికి సాందీపుడు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. సాందీప మహాముని వద్ద కాశీలో నేర్చుకున్నాడు. 64 విద్యలు 64 రోజులలో నేర్చుకున్నాడండి. అంటే గురువు యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చెప్పడానికి కృష్ణ పరమాత్ముడు గురువు దగ్గరికి వెళ్ళారు. అంతే తప్ప ఏమీ కాదండి, ఆయనకి గురువు అవసరం లేదు. కానీ గురువు యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చెప్పాలని సంకల్పించుకొని కృష్ణుడు సాందీప మహాముని దగ్గరికి వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. సరే, విద్యాబుద్ధులను నేర్చుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత గురువు గారికి అడిగారు, గురుదేవా మాకింత విద్యాబుద్ధులు నేర్పించారు కదా, మీకు గురు దక్షిణగా ఏమివ్వమంటారు అని అడిగారు. అడిగితే సాందీప మహర్షి ఆలోచన చేసి, నాయన నాకే గురుదక్షిణ అవసరం లేదు, కాకపోతే ఒక చిన్న కోరిక. ఏడాది క్రితం ప్రభాస క్షేత్రములో గ్రహణ స్థానానికి వెళ్ళి నా కొడుకు సముద్రములో కొట్టుకుని పోయాడు. ఏడాది క్రిందట. నేనంటే ఏదో ఇలా ఉపన్యాసాలు చెప్పుకొని ఎల్లప్పుడూ కూడా వేదాలు నేర్పించుకొని వీటిల్లో పడి మర్చిపోతున్నాను. కానీ గురు పత్ని అంటే నా భార్య మాత్రము ఎల్లప్పుడూ కొడుకు కోసం చాలా దుఃఖపడుతుంది, చాలా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. కాబట్టి మీరు గురు దక్షిణ ఏమి ఇవ్వాలన్నారు కదా, నా కొడుకును తీసుకొచ్చి నాకు మరలా ఇవ్వండి అన్నాడండి సాందీపుడు. అంటే వాళ్ళ గొప్పతనము తెలుసు కాబట్టి అడిగాడు, లేకపోతే ఎవరైనా అడుగుతారా? ఏడాది కిందట చనిపోయినటువంటి కొడుకును ఎవరైనా ఇవ్వగలుగుతారా? కృష్ణుడు సామాన్యుడు కాదన్న విషయం గురువుకు తెలుసు కాబట్టి అడిగారు. సరే, అడిగేసరికి కృష్ణ పరమాత్ముడు దానికేముందని ఇప్పుడు తీసుకొస్తాం అని కాశీ నుంచి ద్వారక ప్రభాస క్షేత్రానికి సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్య మహాకాలం ఓంకారం అమరేశ్వరం అంటూ మనము 12 జ్యోతిర్లింగాలు చెప్తాం కదా. ఆ మొట్టమొదటి జ్యోతిర్లింగం ప్రభాస క్షేత్రంలో ఉంది. చంద్రుడు స్థాపించాడు. దక్షుడి యొక్క శాపం నుంచి విముక్తి కలగడానికి దక్షుడు కుమార్తెలు 27 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా చంద్రుడు. అందులో రోహిణి అంటే చాలా ప్రేమ ఎక్కువ చూపించి మిగతా 26 మంది భార్యల్ని బాగా చూసుకోకపోతే దక్షుడికి కోపం వచ్చి, ఏరా చంద్ర నా అల్లుడు అయ్యుండి రోహిణిని బాగా ప్రేమగా చూస్తావా, మిగతా కూతుర్లు ఏడిపిస్తావా, నీకు క్షయరోగం వద్దునుగాక అని శపించాడు. దానికి విముక్తిగా ప్రభాస క్షేత్రంలో ఒక సైకత శివలింగాన్ని చేసి ఆ యొక్క శివుడి యొక్క పూజ చేస్తే చంద్రుడికి క్షయరోగం నుంచి విముక్తి కలిగింది. అది ప్రభాస క్షేత్రం యొక్క మహత్యం. అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు కృష్ణుడు బలరాముడు రథం పైన వెళ్ళారు. వెళ్ళి అక్కడ సముద్రుడు ఉన్నాడు కదా, సముద్రుని వెంటనే ఆజ్ఞాపించారు, సముద్రుడా తక్షణమే నా గురువు యొక్క పుత్రుని తీసుకుని ఇక్కడికి రా అని అన్నాడు.
వెంటనే సముద్రుడు, లేదా నీ పైన బాణప్రయోగం చేస్తానన్నాడు. ఏమిటయ్యా, ఎంత అల్లుడు అయితే మాత్రం అలనాడు రామావతారంలో కూడా ఇలాగే నా పైన బాణప్రయోగం చేస్తాను, నాకు వారధికి నిర్మించడానికి సేతు నిర్మాణానికి సహాయం చేయకపోతున్నావు, ఇప్పుడు కూడా ఇలాగే అంటున్నావు, ఈ అల్లుడు పాత్ర ఎప్పుడు ఇలాగే ఉంటుంది కాబోలు అనుకుని వెంటనే బయటకు వచ్చాడు ఆ యొక్క సముద్రుడు. ఎందుకంటే సముద్రుడు కూతురు ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని నారాయణకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సముద్రుడు ఈ మామ అయ్యాడు మాట, కృష్ణ పరమాత్ముడు అల్లుడు అయ్యాడు. అందుకని ఎంత అల్లుడు అయినా మాట్లాడితే బాణం వేసేస్తాను అంటావు ఏమిటయ్యా? కాదు కాదు, జరిగింది ఏమిటంటే అలనాడు ప్రభాస క్షేత్రానికి ఇక్కడికి వచ్చినప్పుడు సాందీప మహాముని కొడుకుని సముద్రంలోనికి వచ్చినప్పుడు నేను అలలతో తీసుకుని వెళ్ళిన మాట వాస్తవమే. కానీ లోపల పాంచజన్యుడైనటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ పాంచజన్యుడు ఈ బిడ్డను మృంగేశాడు అని చెప్పాడండి. అవునా అని వెంటనే సముద్ర గర్భంలోనికి ప్రవేశించాడు కృష్ణ పరమాత్ముడు. వెళ్ళి అత్యంత భయంకరమైనటువంటి క్రూరుడైనటువంటి ఆ పాంచజన్యుడితో యుద్ధము చేసి వాడి పొట్టంతా కూడా చీల్చేసి ఆ కొడుకు ఎక్కడైనా ఉన్నాడేమో వెతికాడు కృష్ణుడు. ఎక్కడా కనిపించలే, కానీ ఒక శంఖము కనపడ్డదండి. దానిని కృష్ణుడు తీసుకొని వచ్చాడు. ఆ కృష్ణుడు అప్పటి నుంచి ఆ శంఖాన్ని దగ్గర పెట్టుకొని ఆయన ఊదినటువంటి శంఖమే పాంచజన్యము. పాంచజన్యుడు అన్నటువంటి రాక్షసుడిని సంహరించి ఆయన పొట్టలో ఉన్న శంఖాన్ని తీసుకొచ్చాడు కాబట్టి పాంచజన్యుడు అయ్యాడు కృష్ణ పరమాత్ముడు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యమలోకానికి వెళ్ళాడు. గట్టిగా ఒక్కసారి శంఖాన్ని పూరించాడు. అంతే, యముడు గడ గడ వణికిపోయి, కృష్ణ ఏమిటి ఇంత ఉగ్రరూపంతో ఉన్నావు, ఏం జరిగింది, కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అనుకుంటూ యముడు వచ్చాడు. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు నా యొక్క సాందీప మహాముని కొడుకు ఎక్కడున్నాడో తక్షణం తీసుకొనిరా అని అన్నాడు. జ్యోతి రూపంలో ఆ కొడుకు ఉంటే తీసుకొచ్చాడు. జ్యోతి రూపం, ఆ రూపం నాకొద్దు, దేహ రూపంతోనే కావాలి అన్నాడు కృష్ణుడు. అంతే, వెంటనే దేహరూపంతో తయారు చేసి ఆ బిడ్డను ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి నేరుగా మరల ఇక్కడికి వచ్చేసి కాశీ పట్టణానికి వచ్చి, గురుదేవా ఇదిగో గురుదక్షిణ అనుకుంటూ ఏడాది క్రితము చనిపోయినటువంటి గురుపుత్రుణ్ణి మరలా గురువు గారికి ఇచ్చారు. అది కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మహత్యం అంటే చూడండి. ఆయన చేయలేనిదంటూ ఏమీ కూడా లేదండి. ఆయన ఏదైనా చేయగలడు. దానిని ఇక్కడ సత్యసాయి పరమాత్ముడు చాలా రోజులుగా రాక్షసుగా పడి ఉంటే ఆవిడికి విముక్తిని కలిగించారు. 300 సంవత్సరాల నుంచి గంధర్వుడిగా ఉంటే ఆయనకి విముక్తిని కలిగించారు. అలాగే కుప్పం వాస్తవుడు రాధాకృష్ణ అన్నటువంటి ఆయనకి 1953లో తీవ్రమైనటువంటి అస్వస్థత కలిగి పుట్టపర్తికి తీసుకొని వెళ్తే స్వామివారు దివ్య సమక్షములోనే ఆయన దేహాన్ని వదిలిపెట్టేశారు. స్వామి వచ్చారు, చూస్తానులే తర్వాత చూస్తానన్నారు. దేహం విడిచిపెడితే తర్వాత చూస్తానని వెళ్ళిపోయారు స్వామి. సాయంకాలం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో జరిగింది. మరుసటి రోజు స్వామి వస్తానన్నారు, రారే, దహన సంస్కారాలు చెయ్యాలా వద్దా చెప్పరే, లేకపోతే మా ఊరు కుప్పానికి తీసుకెళ్ళిపోవాలా చెప్పరే అని చాలా బాధపడ్డారు. కుమారమ్మ గారు, వాళ్ళ భర్త, ఆయన భార్య, ముగ్గురు ఉన్నారు. రాధాకృష్ణ గారి భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. మరలా 24 గంటలు అయిపోయింది. అది 12 గంటలు, ఇది 24 గంటలు అయిపోయింది. మధ్యలో స్వామి దగ్గరికి వెళ్ళారు. వస్తాను, చూస్తానంటారు ఏమిటి, చనిపోతే అంటే వృద్ధాప్యము కాబట్టి వాళ్ళు డిసైడ్ అయిపోయారు, చనిపోయాడు మరి ఏం చేస్తాం అనుకున్నారు. సరే స్వామి ఏమో చూస్తానంటారు. స్వామి అనుమతి లేకుండా తీసుకొని వెళ్ళను అని నిర్ణయించుకుంది. ఇంకా స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టింది. మరుసటి రోజు అంటే 3వ రోజు, ఈరోజు సాయంత్రం చనిపోతే రేపు కాక ఎల్లుట స్వామి వచ్చి మీరందరూ బయటికి వెళ్ళండి అన్నారు. అప్పటికే అది స్మెల్ కూడా వచ్చేస్తుంది ఆ బాడీ. స్వామి లోపలికి వెళ్ళి తలుపేశారు. కొద్దిసేపటికి ఒక 15-20 నిమిషాలకి తలుపు తెరిచారు స్వామి. అంతే, రాధాకృష్ణ లేచి కూర్చొని ఉన్నాడు మంచం మీద. అంతే, అది స్వామివారి యొక్క మహత్యం. అంటే మొత్తం విభూది, మొత్తం ఆ రూమ్ అంతా కూడా విభూది, సుగంధ ద్రవ్యమైనటువంటి పరిమళాలు వస్తూ ఉన్నాయి. చూస్తారేమిటి, లోపలికి వెళ్ళి మాట్లాడండి. ఏమి రాధాకృష్ణ చూస్తున్నావు ఏమిటి, వచ్చినటువంటిది ఎవరు, నీ భార్య, నీ కూతురు, నీ అల్లుడు అంటే చెప్పు, వాళ్ళతో మాట్లాడు అంటే, స్వామి మీరుండగా నాకేమిటి స్వామి, నేను నిక్షేపంలాగా ఉన్నాను స్వామి అన్నాడు. చూస్తావేమిటి, వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వెళ్ళి ఒక కాఫీ పెట్టి తీసుకుంటారా, తాగుతాడు అన్నారు. కాఫీ పెట్టి తీసుకొస్తే దగ్గరుండి కాఫీ తాగించారు స్వామి. అర్ధగంట పైన అలా మాట్లాడిస్తూ అక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషపడి, స్వామి మీరు పరమాత్ముడు స్వామి, మీరు ఏదైనా చేయగలరు, చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు బయటకు వచ్చాక స్వామి అన్న మాట చూడండి, దీనికోసం ఇది చెప్పాను. కస్తూరి గారితో స్వామి అన్నారు, చూడు కస్తూరి, రాధాకృష్ణ చాలా మంచి భక్తుడు, నన్నే నమ్ముకున్నాడు, కాలం అయిపోయింది, చనిపోయాడు. అయితే పిల్లలకి ఇంకా పెళ్లి చేయలేదు,
ఆస్తులున్నాయి, వీలునామా రాయలేదు, పెళ్లి చేయలేదు, బాధ్యతలేవి ఇంకా తీరలేదు, నన్ను నమ్ముకుని ఉంటుండగా ఇలా జరిగితే ఆ ఆత్మ చాలా బాధపడుతుంది. అందుకోసమని చెప్పి అతడికి నా కోసం బాధపడకూడదని కొంత ఆయుష్ని పొడిగించాను. ఈ పొడిగించినటువంటి ఆయుష్ని వచ్చే జన్మలో తగ్గించేస్తానన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అంటే ఇప్పుడు ఎంత ఆయుష్ అయితే పొడిగించానో ఆ పిల్లలకి పెళ్లి చేయడానికి, వీలునామా రాయడానికి, అవన్నీ ఆస్తులన్నీ కూడా పంపకం చేయడానికి ఎంత ఆయుష్ను పొడిగించానో వచ్చే జన్మలో మరలా తగ్గించేస్తానన్నారు స్వామి. అలా స్వామి ఏదైనా చేయగలడు, కానీ మనకి అర్హత ఉండాలి. ఆయనకి శక్తి, అనంతమైన శక్తి ఉంది. శక్తి ఉందని అందరికీ చేసుకుంటూ వెళ్తారా? చేయరు. మనలో భక్తి ఉంటేనే ఆయన శక్తిని చూపిస్తారు. భక్తి లేని వాళ్ళపైన శక్తిని చూపెడితే ఆ శక్తికి విలువ ఉండదు, ఆ దేవుడికి విలువ ఉండదు. రేపు రోడ్డు మీద తాగి తందనాలు ఆడేవాడు కూడా, ఏ రోజు మందిరానికి రానివాడు కూడా దేవుడే కనుక ఉంటే నాకు అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటాడు. అందుకనే దేవుడు కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. ఆ నియమాలు మనము తెలుసుకొని మన సంస్థ ద్వారా మనము నగర సంకీర్తన, భజన, సేవ, సత్సంగాలు, నారాయణ సేవలు, ఇటువంటి పిల్లలతో బాల వికాస కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా చేస్తే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు వచ్చారు, ఇన్ని గంటలు అయ్యింది. ఎక్కడైనా బయట పిల్లల్ని ఇన్నిసేపు ఉంచాలంటే ఎంత కష్టమండి. వాళ్ళకు తెలియకుండా అభ్యాసం అయిపోయింది అన్నమాట. ఇక్కడ రెగ్యులర్గా రావటం వల్ల ఇక్కడ మనం సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయకూడదు, మాట్లాడకూడదు, కూర్చోవాలని వాళ్ళకి తెలియకుండానే అభ్యాసం అయిపోయి క్రమశిక్షణ వచ్చేసింది. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఇవన్నీ వింటూ రావడం వల్ల భవిష్యత్తులో భారత పౌరులై ఎంతో గొప్ప సేవ చేసి వాళ్ళ జన్మల్ని సార్థకం చేసుకోవడానికి నేను ఈ బాల వికాసను పెట్టాను అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అటువంటి ఆ పిల్లలని మనం ఇంకా ప్రోత్సహించాలి, మనం ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అటువంటి భక్తిని, శక్తిని సాయీశ్వరుడు అందరికి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ జై సాయిరామ్. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకు.